లలితా సహస్రనామ స్తోత్రంలో 99, 100 ఈ రెండు శ్లోకాలు ఇప్పుడు మనం చదువుకొని దీనిలో ఉండేటువంటి అర్థం స్థూలంగా తెలుసుకుందాము. పాయసాన్న ప్రియాత్పక్షస్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరీ అనాహతబ్జనిలయ శ్యామా భావదనద్వయ దంశ్రోజ్వల క్షమాలాది ధరారుధిర సంస్థిత. 98వ శ్లోకంలో విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత అనే డాకిని స్వరూపం గురించి చెప్పుకుంటూ వచ్చాము. అంటే శ్రీమాత విశుద్ధి చక్రస్థయ్యి ఉండేటప్పుడు డాకిని రూపంతో ఉంటుంది. ఆమె ఖట్వాంగాది ఆయుధాలన్నీ కూడా ధరించి ఉంటుంది, త్రిలోచనగా ఉంటుంది, ఏక వదనంతో ఉంటుంది అని అంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 99వ శ్లోకంలో ఆ తల్లికి ఎటువంటి నివేదన చెయ్యాలి అంటే పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి. ఆ తల్లికి పాయసాన్నం అంటే చాలా ఇష్టమట. పాయసము, ఆ పాయసం కూడా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయకూడదు. ఇక్కడ కొలతలు కూడా ఇచ్చారు చూడండి. ఆ రోజుల్లో అంటే సేర్లు ఉండేవి, సేర్లు మానికలు అని చెప్పినదని మా చిన్నప్పుడు కూడా ఉండేవి. ఇప్పుడేమో మన కిలోలు వచ్చేసినాయి కదా. చూడండి, బియ్యం 1 సేరు, పాలు 2 సేర్లు, ఆవు నెయ్యి అర్ధసేరు, పెసరపప్పు అర్ధసేరు, బెల్లం అర్ధసేరు. ఈ రకంగా వండినటువంటి అన్నాన్ని పాయసాన్నం అని చెప్పినని అంటారట. అంటే ప్రధానంగా బియ్యము, పెసరపప్పు, పాలు, నెయ్యి. ఈ నెయ్యి అంటే ఇక్కడ ఆవు నెయ్యి మాత్రమే, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మాత్రమే ఇక్కడ వాడుకోవాలి. దీన్ని తల్లికి నైవేద్యంగా పెట్టాలి. పాయసాన్న ప్రియ త్వక్స్థ. ఈ తల్లి శరీరంలో ఉండేటువంటి త్వక్ అంటే చర్మం, చర్మాన్ని సంరక్షిస్తూ ఉంటుంది, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. గర్భవతులుగా ఉండేటువంటి స్త్రీలు గనక ఇవి చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ గర్భస్థ పిండాలు కూడా చాలా చక్కగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఎదగటానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఇది చాలా విశేషమైనటువంటి సంగతి. ఎందుకంటే ఇప్పుడు పుట్టుకతోనే పిల్లలకి చాలా వ్యాధులతో పుడుతూ ఉన్నారు పాపం. ఇటువంటివన్నీ కూడా నివారించబడాలి అంటే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకని ఆ శిశువు స్వరూపం కూడా ఖట్వాంగం లాగానే ఉంటుంది తల్లి గర్భంలో ఉండేటప్పుడు. అంటే ఒక గుండెటి తలకాయ ఒకటిను, ఒక చిన్న మేరుదండం ఒకటి, అంటే వెన్నుపూస ఒకటి అలాగే ఉంటుంది మొదటి నెలలో. ఆ విధంగా ఇక్కడ చెప్పుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి గర్భవతులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ దివ్యమైనటువంటి స్తోత్రం కనుక చదువుకున్నట్లయితే ఆ పుట్టబోయేటువంటి శిశువు ఎటువంటి బాధలు లేకుండా చక్కని ఆరోగ్యంతో పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది నిరూపించబడినటువంటి విషయం కూడా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? త్వక్స్థ, చర్మాన్ని సంరక్షించేటువంటి తల్లి. పశులోక భయంకరి, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి. పశులోక భయంకరి అంటే పశువు అంటే ఏమిటి? ఇక్కడ పాశం చేత కట్టబడినటువంటి వాడు పశువే. మనమందరం కూడా పాశబద్ధులమే, కర్మపాశబద్ధులమే. అయితే కనీసం భగవతత్వమైనా మనం తెలుసుకోవాలి కదా. ఆ తత్వం ఏమీ లేకుండా మరీ పశువులాగా ప్రవర్తిస్తున్నాడు వాడు అని చెప్పి మన కోపం వచ్చినప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటి తల్లి. పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి. ఈ డాకిని స్వరూపంలో ఉండేటువంటి తల్లి అమృతాది మహాశక్తి సమృత. ఏ శక్తులతో కూడి ఉంటుంది అంటే అమృత స్వరూపమైనటువంటి శక్తులచే పరివృతమై ఉంటుంది ఈ తల్లి. ఈ అమృత స్వరూపమైనటువంటి శక్తులు అంటే వర్ణమాలలో అచ్చులకి చెప్తారండి సంకేతంగా. ఇది 16 అక్షరాలు విశుద్ధి చక్రంలో ఉంటుంది కదా. ఇక్కడ డాకిని స్వరూపంతో ఉంటుంది శ్రీమాత. విశుద్ధి చక్రం అనేటువంటిది ముఖ్యంగా వాక్య నిర్మాణానికి, భాషా నిర్మాణానికి, మాట చక్కగా రావటానికి ఉపయోగపడుతుంది అని చెప్పాం కదా. అందుకని ఇక్కడ అచ్చుల రూపంలో అకార నుంచి అమ్మహా దాకా ఉండేటువంటి అచ్చులన్నీ కూడా ఈ తల్లి స్వరూపాలు. అందుకనే మనం వర్ణమాలలో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అచ్చులు, హల్లులు అని చెప్పి విడివిడిగా కూడా చదువుకున్నాం. హల్లులకి స్వతంత్రంగా ప్రయోగించబడేటువంటి అర్హత లేదు. అవి అచ్చులతో కలిస్తేనే ఏ హల్లైనా సరే దానికి ఒక నిర్మాణం అనేటువంటిది వస్తుంది. క గ చ అనేటువంటిది, కా గా చ అనేటువంటిది ఎవరు వాడలేరు కదా. అందుకని అచ్చులకి ప్రాణములు అని కూడా పేరు ఉన్నది. ఎవరికి ప్రాణములు? స్వరములు, వ్యంజనములు. ఈ స్వరాలే ప్రాణములు, ఇవే అచ్చులు. ఈ హల్లులకి ప్రాణం పోస్తూ ఉన్నాయి ఇవి. ఇదే హల్లులేమో పరమేశ్వర స్వరూపము, అచ్చులేమో పరమేశ్వరి యొక్క స్వరూపము. అక్షరమాలలో, వర్ణమాలలో ఉండేటువంటి సంకేతార్థం తెలుసుకున్నా కూడా శివశక్తుల ఏకత్వం అనేటువంటిది మనకి బాగా తెలుస్తుంది.
అచ్చు లేకుండా మనం అచ్చం హల్లులని మాత్రము వ్యంజనాలని మాత్రం ఎంత మాత్రమో కూడా మాట్లాడలేము. అమృత మొదలైనటువంటి మహాశక్తులు 16 చేత పరివృతమై ఉంటుందన్నమాట. అమ్ నుంచి అహా దాకా ఉండేటువంటి శక్తులు, వాటికి కూడా పేర్లు ఇచ్చారండి ఇక్కడ. అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేశి, ఊర్ధ్వ, రుద్ధిత, రూకార అని ఈ విధంగా 16 శక్తులకి 16 వర్ణాలకు కూడా పేర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ విధంగా వీటన్నిటి చేత కూడా పరివృత అయి ఉండేటువంటి తల్లి ఈమె డాకిని స్వరూపిణి. ఇక్కడ డాకిని అని చెప్పి ఎందుకు ప్రయోగించారు? డాకిని రాకిని అంటే ఈ వజ్రేశ్వరి దేవికి ఆ మంత్రానికి బీజము, కీలకము, శక్తి ఇవన్నీ కూడా డకారంతోనే వస్తాయి. అందుకని డకార ప్రధానమైనటువంటి మంత్రం కాబట్టి, ఇది నామం కాబట్టి ఇది డాకిని స్వరూపము అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి. ఆ చక్రానికి ఉండేటువంటి అధిష్టాత వజ్రేశ్వరి, ఆమె డాకిని స్వరూపంతో ఉంటుంది. ఆ తల్లి తత్వము ధరించేటువంటి ఆయుధాలు త్రిలోచనగా ఉంటుంది. ఏ ఏ శక్తులతో పరివృతమై ఉంటుంది, ఏ ఆహారాన్ని ఇష్టపడుతుంది, ఇవన్నీ కూడా ఈ శ్లోకాలలో మనం తెలుసుకున్నాము. తర్వాత 100వ శ్లోకంలో రాకిణీ స్వరూపం. అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంష్టోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత. హృదయ స్థానంలో ఉండేటువంటిది అనాహత చక్రము అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. దీనివల్ల శ్వాస అవయవాలు, ఊపిరితిత్తులు, గుండె ఇటువంటివన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. మన శరీర స్థానంలో గనక చూసుకున్నట్లయితే అనాహత చక్రం శరీరంలో రక్షణ చేస్తూ ఉంటుందన్నమాట. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ. ఈ తల్లి నల్లని రూపంలో ఉంటుంది, శ్యామవర్ణంలో ఉంటుందన్నమాట. ఇది వాయుతత్వానికి ప్రతీక అయినటువంటిది. హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రం కాబట్టి ఇది వాయుతత్వానికి ప్రతీకగా ఉంటుంది. 12 దళాలు ఉంటాయిటండి ఇందులో. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే 12 దళాలలో కూడా వర్ణమాలలో చూసుకున్నట్లయితే కకారం నుంచి ఠకారం వరకు ఉండేటువంటి అక్షరాలు శక్తి రూపాలలో ఉంటాయి, పరివేష్టించి ఉంటాయి అన్నమాట. ఈమె ఎలా ఉంటుంది? శ్యామాభా వదనద్వయ, శ్యామల వర్ణంలో ఉంటుంది. 2 వదనాలతో ఉంటుంది తల్లి. 2 వదనాలతో ఉండి ఎలా ఉంటుంది? దంష్ట్రోజ్వల, భయంకరమైనటువంటి దంష్ట్రలు అంటే కోరలు కలిగి ఉంటుందట. దంష్ట్రోజ్వల అక్షమాలాది ధర. అక్కడ మనం విడదీసి గనక చదువుకున్నట్లయితే అక్షమాల అంటే అకారం నుంచి హకారం దాకా ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా తల్లికి పరివేష్టించి ఉంటాయి. 4 చేతులతో ఉంటుంది. 4 చేతుల్లో కూడా అక్షమాల, శూలము, కపాలము, డమరుకము ధరించి ఉంటుందట. ఇందులో క్షకారమేమో ఆ వర్ణమాలలో అకారం నుంచి హకారం దాకా ఉండేటువంటి అక్షరాలతో కూడినటువంటి శక్తులతో పరివృత అయ్యి ఉంటుంది కాబట్టి ఆ క్షకారమేమో ఆ వర్ణమాలలో ఉండేటువంటి ఒక కొలికి పూస. ఇప్పుడు జపమాల చూడండి, ఒక కొలికి పూస ఉంటుంది కదా. ఇంకా ఈమె ఏ విధంగా ఉంటుందంటే రుధిర సంస్థిత. రుధిర సంస్థిత అంటే రక్తాన్ని వృద్ధి చేసేటువంటి తల్లి. రక్త వృద్ధి జరుగుతుందన్నమాట. గర్భస్థ శిశువులో కూడా రక్త వృద్ధి చక్కగా జరగాలి, ఏ దోషాలు లేకుండా ఉండాలి అంటే ఈ శ్లోకాలన్నీ తప్పనిసరిగా పఠించుకోవాలండి. మన శరీరంలో కూడా రక్తంలో ఉండేటువంటి దోషాలు, మలినాలు ఏమీ అన్నీ లేకుండా ఉండాలి అంటే ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యౌఘం వృత స్నిగ్ధౌదన ప్రియ. ఏ శక్తులతో పరివేష్టించబడి ఉంటుంది అంటే అనాహత చక్రంలో మొత్తం 12 దళాలు ఉంటాయి. కకారం నుంచి ఠకారం వరకు ఉండేటువంటి అక్షరాలు 12. ఈ 12 కూడా 12 శక్తుల రూపంలో శ్రీమాతని పరివేష్టించి ఉంటాయన్నమాట. వీళ్ళందరినీ కూడా కాళరాత్రి మొదలైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా ఈ శక్తుల చేత పరివేష్టించబడుతూ ఉండేటువంటి తల్లి. ఈమెకి ఇష్టమైనటువంటి ఆహారం ఏంటంటే స్నిగ్ధౌదన ప్రియ, చక్కని మంచి నేతితో కలిపినటువంటి అన్నాన్ని ఇష్టపడుతుందట. ఇటువంటి తల్లి మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి, రాకిణి స్వరూపంతో ఉంటుంది. మహావీరేంద్ర వరద, మహావీరులు అంటే ఎవరు? తల్లిని అర్చించేటువంటి వాళ్ళంతా కూడా వీరులే. అంతకుముందు మను విద్య, చంద్ర విద్య అని చెప్పి వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఉపాసించారు తల్లిని అని చెప్పుకున్నామే. వాళ్ళందరూ కూడా వీరులే. అందుకని వాళ్ళందరి చేత కూడా ఉపాసించబడేటువంటి తల్లి, రక్షించినటువంటి తల్లి మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి. ఇక్కడ రాకిణి స్వరూపంతో ఉంటుంది.
హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత పద్మంలో ఉండేటువంటి తల్లి. ఎందుకని అంటే ఈ అనాహత మంత్రంలో బీజము, కీలకము, శక్తి ఇవన్నీ కూడా రకారంతో ఉంటాయి. ఆ రకారంతో ఉంటాయి కాబట్టి ఇక్కడ రాకిణ్యంబ అనేటువంటి నామంతో ఇక్కడ వ్యవహరింపబడుతున్నది శ్రీమాత. అసలు ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఎంత సైన్సు నిక్షిప్తమై ఉన్నదో దీన్ని బట్టి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. గర్భోపనిషత్తు అని దానిలో మొదటి నెలలో కన్నా కూడా 2వ నెలలో ఏంటంటే మొదటి నెలలో చిన్న నోరు ఏర్పడుతుందట, 2వ నెలలో ముక్కు ఏర్పడుతుందట గర్భస్థ శిశువుకి. అందుకని ఇక్కడ 2 వదనాలు అని చెప్పి చెప్తున్నారు. శ్యామాభ వదనద్వయ, 2 వదనాలు అంటే నోరు, ముక్కు, ఈ 2 కూడా గర్భస్థ శిశువుకి ఏర్పడతాయి. కాబట్టి అందులో కూడా రుధిర సంస్థిత, రక్తాన్ని వృద్ధి చేస్తూ ఉండేటువంటి తల్లి కాబట్టి, ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగించేటువంటి తల్లి కాబట్టి నేతితో తడిపినటువంటి ఆహారాన్ని ఆ గర్భిణీ స్త్రీకి ఇవ్వాలి అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు పిండం బాగా వృద్ధి పొందుతుందన్నమాట. విశుద్ధి చక్రము, అనాహత చక్రము, ఈ రెండిట్లో ఉండేటువంటి ఆ దేవతా స్వరూపాలు ఏంటి, ఆ తత్వాలు ఏమిటి, దేనికి సంకేతాలుగా ఉంటాయి, శరీరంలో ఏ ఏ భాగాలను రక్షిస్తూ ఉంటాయి అనేటువంటి విషయం ఇంతవరకు మనం చెప్పుకున్నాము 100వ శ్లోకం దాకా. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. పాయసాన్న ప్రియాత్పక్షా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతాబ్జనిలయ శ్యామా భావదనద్వయ దంష్టోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత. తర్వాత మళ్ళొక 2 శ్లోకాలు తర్వాతి భాగంలో తెలుసుకుందాము శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.